నమస్తే. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగం గట్టిపడిపోవటం అన్నది లేనప్పుడు హోమియోపతిలో మంచి పరిష్కారాలు అయ్యి ఉన్నాయా లేదా? నేను మీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతిలో సీనియర్ కన్సల్టెంట్. ఏ కారణాల వల్ల ఇది వస్తుందో మనం గమనిస్తే వాటి నుంచి మనకు ఉపశమనం అన్నది ఈజీగా ఉంటుంది. మెయిన్గా మనకి దీంట్లో హార్మోన్ లోపం తక్కువ ఉన్నప్పుడు, అంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు కంపల్సరీగా ఎరెక్షన్కి ఇది ఒక మెయిన్ కన్సర్న్. 2, బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే సరిగ్గా ఉండదో అంగానికి ఎరెక్షన్ ఇష్యూస్ ఉంటాయి. 3, నరాలు ఎప్పుడైతే మూసుకుపోయి ఉంటాయో, నరాల బలహీనత ఎప్పుడు ఉంటుందో ఆటోమేటిక్గా దానివల్ల ఇబ్బందులు పెరుగుతాయి. మీకు ఒంట్ల అనారోగ్యం, క్రానిక్ డిసీజెస్ లైక్ డయాబెటిస్ కానీ, మానసిక ఇబ్బందులు కానీ ఏమన్నా ఉన్నప్పుడు కంపల్సరీగా మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో ఇబ్బందులు అది ఉంటాయి. ఎప్పుడైతే రక్తనాళాలు లేకపోతే నరాలు కంపల్సరీగా ఇబ్బందిగా ఉంటాయో, తక్కువ ఉంటుందో సామర్థ్యము, బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే సరిగ్గా ఉండదో ఆటోమేటిక్గా మీకు అంగం గట్టిపట్టడానికి కష్టమవుతుంది. వీటితో పాటు లైఫ్ స్టైల్ అన్నది చాలా ముఖ్యం. దాంట్లో కూడా మనకి మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. అధిక బరువు ఉన్నప్పుడు కానీ, వ్యసనాలు లైక్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఉన్నప్పుడు కానీ కంపల్సరీగా ఎరెక్షన్ ఇష్యూస్ ఉంటాయి. వీటితో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్లో, మెంటల్ హెల్త్లో మానసిక ఒత్తిడికి గురవుతూ ఉండి డిప్రెషన్లో అది ఉన్నప్పుడు మీకు పర్ఫార్మెన్స్ ఉండదు, ఆటోమేటిక్గా ఎరెక్షన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు, అధిక బరువు ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా మీకు జరుగుతూ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేనప్పుడు కంపల్సరీగా ఎరెక్షన్ ఇష్యూస్ మీకు ఉంటాయి. సో డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా వ్యక్తిగత ట్రీట్మెంట్ మీకు ఇచ్చినప్పుడు, ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మీకు వీటి నుంచి శాశ్వత పరిష్కారం అది ఉంటుంది. వెంటనే డాక్టర్ కేర్ హోమియోపతి ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే.